హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ సాయి వ్లాగ్స్. ఇవాళ మనం చేస్తున్నాం గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక కట్ట ఒలుచుకొని బాగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి, ఎండుమిర్చి తగినంత, ఆవాలు జీలకర్ర 1 స్పూన్, మెంతులు 4 గింజలు, ధనియాలు కొద్దిగా, ఇంగువ కొంచెం. తయారీ విధానం చూసేద్దాం రండి. ఒక పాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇట్లా బాగా వేయించుకుంటూ ఉండాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక దాంట్లో ధనియాలు, మెంతులు 4 గింజలు, తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని, లేకపోతే హైలో పెడితే మాడిపోతాయి, టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని బాగా అవి వేయించుకుంటూ ఉండాలి. తర్వాత దాంట్లో ఇంగువ కొంచెం వేసుకొని ఇంగువ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇంగువ అనేది పచ్చివాసన పోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయే వరకు కొంచెం అట్లా వేపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇంగువ అనేది మన ఆప్షన్. ఇష్టం ఉండే వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు, లేదంటే దంచుకునేటప్పుడు ఎర్రగడ్డ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా అన్నీ బాగా ఫ్రై అయ్యాక, ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక అన్ని ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని అందులోనే గోంగూర వేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర ఒక 10 to 20 మినిట్స్లో బాగా మగ్గిపోతుంది. ఆ మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది ఫ్రెండ్స్. ఆ గోంగూర అనేది బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిపోతుంది. గోంగూర అనేది అడుగంటితే టేస్ట్ పోతుంది ఫ్రెండ్స్. గోంగూరని బాగా కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. ఇలా గోంగూర బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మగ్గిపోయాక గోంగూరని మిక్సీకి వేసుకునే వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు, మీ ఆప్షన్. రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుతున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి వేపుకున్నాను కదా, అవి పప్పు దినుసులు అన్నీ వేయించుకొని తర్వాత అవి బాగా మెదిగాక గోంగూర వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. అంతే, గోంగూర పచ్చడి తయారీ విధానం రెడీ. మీరు ఎంతమంది రోట్లో గోంగూర పచ్చడి తయారు చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్లో దాంట్లో వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు తినేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో.